60, 48 మరియు 30లలో అనుపాతంలో ఉండిన చతుర్థ మూలకము ఏంటి అంటున్నాడు. సరే, ఇప్పుడు చూడండి, దానికంటే ముందు ఏ, బి మరియు సిలు అనుపాతములో ఉండిన చతుర్థ మూలకము లేదా చతుర్థ మూలకము, దీన్ని ఏమంటాం? 4వ అనుపాతం అని కూడా అంటాం. చతుర్థ మూలకము లేదా 4వ అనుపాతం దేనికి సమానం అంటే BC/Aకి సమానం. BC/A. ఇప్పుడు నా 3 సంఖ్యలు ఏంటి? ఒకటి 60, ఒకటేమో 48, ఇంకోటి ఏంటమ్మా ఇక్కడ 30. ABC కదా. మరి చతుర్థ మూలకం ఏమవుతుందో చూడండి. BC/A అంటే 48 × 30 డివైడెడ్ బై ఎంత? 60. ఈ 30 దీంట్లో 2 సార్లు పోతుంది, 2 దీంట్లో 24 సార్లు పోతుంది. ఆన్సర్ ఏమవుతుంది? 24. కాబట్టి ఆన్సర్ ఈజ్ దిస్ వన్. చతుర్థ మూలకం ABCలు అనుపాతములు ఉంటే చతుర్థ మూలకము లేదా 4వ అనుపాతము దేనికి సమానం అవుతుంది? BC/A. అది ఎలా వచ్చింది అనేది కూడా మీకు క్లియర్గా ఇంట్రడక్షన్లో మనం చెప్పుకున్నాం.